అతని కోపం క్షణికం, అతని ప్రేమ అజరాము. అలిగితే చిన్నపిల్లాడు, అర్థం చేసుకుంటే నికార్సైన మగాడు. అరే నాకు బాధగానే ఉంది. వాడు చేసిన దానికి చాలా పెద్ద శిక్ష. దానికి తనేం చేస్తుంది, మీరేం చేస్తారు, నేనేం చేస్తా, వాడేం చేస్తాడు? కాళ్ళు చేతులు బాగుంటేనేనా వాడు నా బాబాయ్, వీడు నా అన్నయ్య, నా పెద్దనాన్న, నా మేనమామ అని చెప్పుకునేది? ఇలాంటప్పుడే కదా నిలబడాలి మనిషి కోసం. అరే ఇవ్వండి సార్, నేను తీసుకెళ్తాను, నేను చూసుకుంటాను. ఏందో చెప్పిందికి అని బాగా చూసుకున్నామని చెప్పిందికి. తాళి కట్టు, కట్టు, తాళి కట్టు. ఏందో ఆగు, ముట్టుకోకు నన్ను. ఏం చేస్తా? నిన్ను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలన్నావు కదా. ఇదే మరి చూసుకోవడం అంటే. ప్రేమించడం, అపార్థం చేసుకోవడం, క్షమించడం, దగ్గర తీసుకోవడం. ప్రేమించడం, అపార్థం చేసుకోవడం, క్షమించడం, దగ్గర తీసుకోవడం. ఇప్పుడు నేనేం చేయగలను? నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవడం కంటే ఇప్పుడు ఎవరి మీద నీ కోపం? నా మీదే కదా. కోపం పోతుందంటే నన్ను కొట్టవే బాబు. అంతే. మన మనుషులు అన్నాక మనం కొట్టుకోమా, తిట్టుకోమా? అమ్మా ఇందు, వీడికి కొంచెం తొత్తరెక్కువే గాని మంచోడమ్మా. వీడి గురించి పూర్తిగా తెలిసిన ఏకైక మనిషివు నువ్వే. వీడిని ఇలా వదిలేస్తావా చెప్పు? ఏమైపోతాడు వీడు? ఆ? ఇల్లు ఎదవా. సారీ. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? చూసుకుంటాను. గ్రాంటెడ్ గా తీసుకొని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయవు కదా. నేను చాలా మొండిదాన్ని. అమ్మాయిలు మొండిగానే ఉండాలి. నువ్వు నన్ను చాలా ఏడిపించావు. ఏయ్, చూసుకుంటా నాన్న. అది కాదు, ఆ రోజు లైబ్రరీ నువ్వు అసలు నా మాట ఇంత చెప్పినా కూడా విను. ఐ ట్రై టు టాక్ టు యు సో మెనీ టైమ్స్.